ఎల్లరికం వనక్కం వెల్కమ్ టు మై ఛానల్ మై స్పెషల్ జర్నీ. చూస్తుంటేనే నోరూరిపోయి నెల్లూరు చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇదైతే మా వదిన చేసింది. చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాము. వెడల్పుగా ఉండే బాండీ తీసుకోండి. చేపల కర్రీ కానీ పులుసు కానీ ఇలా వెడల్పుగా ఉండే బాండీలో చేసుకుంటే ముక్క విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మేమైతే 2 కేజీలు చేపలు తీసుకున్నాము. దానికి 1/2 కేజీ చింతపండు ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే 2 ఆనియన్స్ 2 టమాటో కట్ చేసి వేసుకోండి. ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. మనం ముందుగా క్లీన్ చేసుకున్న చేప ముక్కలు కూడా వేసుకుని దాంట్లో ఒక 5 నుంచి 6 స్పూన్ల కారము, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు చూసి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే చేత్తో ఇలా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును కూడా ఈ చేప ముక్కల మీద వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక్కసారి చేయి పెట్టకుండా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోండి. దీంట్లో ఒక స్పెషల్ పొడి వేస్తాము, అదైతే వేసేటప్పుడు చెప్తాను. నెక్స్ట్ అయితే పోపు పెట్టుకోవాలి. ఒక 4 నుంచి 5 గరిటెల ఆయిల్, దాంట్లో మెంతులు, కరివేపాకు, సగం ఆనియను, కొంచెం జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకుని పోపు అయితే పెట్టుకుని పులుసు మీద వేసేసుకుని స్టవ్ మీద పెట్టండి. పులుసు అయితే ఇప్పుడు సగం బాయిల్ అయిన తర్వాత మామిడికాయ ముక్కలు, నేను ఒక స్పెషల్ పొడి అని చెప్పాను కదా, అది వేసుకోవాలి. అదేం లేదండి, 1 స్పూన్ మెంతులు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి పొడి అయితే చేసుకుని పైన అయితే ఈ విధంగా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి పెట్టుకోండి. పులుసు అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.